సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అమెరికా నుంచి సినిమా అంటే ఇష్టం, పిచ్చి, ప్రేమ ఇవన్నీ ఉన్న వాళ్ళని చూసాం. కానీ డైరెక్ట్గా ఒక మెడిసిన్ చదివిన తర్వాత బీయింగ్ అ కార్డియాలజిస్ట్ అమెరికాను వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద సినిమా డైరెక్ట్ చేయడం, సినిమా ప్రొడ్యూస్ చేయడం, ఈ జర్నీ ఇట్ సెల్ఫ్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది 100% అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎంతోమంది కృష్ణానగర్, ఫిలిం నగర్ ఏరియాస్కి వెళ్ళి చూస్తుంటే ఇప్పటికీ ఒక బ్రేక్ కావాలి, ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ జర్నీ ఎలా ఉండింది అండ్ మీరు హౌ డిడ్ ఇట్ ఆల్ టేక్ ఆఫ్? మీరు అన్నట్టే చాలా వ్యక్తులు ఇటు ఒక ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. అండ్ ఐ అండర్స్టాండ్ దట్. నేను కూడా ఒకప్పుడు నాకు కూడా ఛాన్స్ వస్తుందా అని నేను నా ట్రయల్స్ నేను చేసుకున్నాను చిన్నప్పుడు, బిఫోర్ ఐ డిసైడెడ్ టు గో ఇన్ టు మెడిసిన్. అండ్ వాతావరణం లైక్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెదర్ ఇట్స్ ఇన్ అమెరికా అండ్ ఇండియా చూస్తే ఐ డెంట్ రియలీ ఫీల్ లైక్ I would be able to get that chance for various reasons. I have to say, definitely being a woman. Number two, in America, being non-Caucasian, so non-white, opportunities were very limited. And India ko chedalkante like ikkada kuda opportunities chala kastam. Nenu ikkada vachi cinema chestanu ani, especially aa vayaslo, you know, when I was a teenager, you know. Film industry. సో మీరు టీనేజర్గా ఉన్నప్పుడే ఇక్కడ సినిమా చేయాలి అని అనుకున్నారా? I mean, I came here to just see on my own. I just came here to see what the studio system is like. People, you know, one of my distant cousins took me to Krishnanagar. I just met people, talked to them, వాళ్ళ experiences, me చెప్పినట్టు వాళ్ళ trials, వాళ్ళ failures, వాళ్ళ challenges, అవన్నీ just general research లాగా వచ్చాను. అండ్ అంత చూసుకున్నాక నాకేమనిపించింది అంటే అప్పుడు లైక్ ఛాన్స్ కోసం ఎదురు చూసి లైఫ్ అయిపోతుంది. అండ్ ఆనెస్ట్లీ ఫైనాన్షియలీ వర్కౌట్ అవ్వదు. లక్కీగా నాకు అకాడమిక్స్ బాగా సెట్ అయింది చిన్నప్పటి నుంచే. సో ఐ డిసైడెడ్ ఐ బికమ్ అ డాక్టర్ అండ్ దెన్ విత్ యాజ్ అ హాబీ ఒక సినిమా చేద్దాం అనుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. పరుచూరి విజయ ప్రవీణ, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ ది US. ప్రొఫైల్ ఇంత రిచ్గా హైగా ఉన్నప్పుడు మీరు ఇందాక మన కాన్వర్జేషన్లో కూడా చెప్పారు యు ఆర్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ అని. పేరెంట్స్ ఒప్పుకున్నారా అండి అంత చదువుని వదిలేసి సినిమాలు తీస్తాను, సినిమాల్లో ఉంటాను, సినిమా నా ప్యాషన్ అని మీరు US నుంచి ఇండియా వచ్చి ఇక్కడ చేయడానికి పేరెంట్స్ అంగీకరించారా ఆ స్టెప్ని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువు వదిలేయలేదు. ఐఎమ్ అ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. So ఇప్పటికీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? Yeah, I'm still practicing. Okay. And so I haven't left that. I can't leave that. Endukante that's how I support this hobby. But initially గా ఆ డిసిజన్ తీసుకునేటప్పుడు ఎటువైపు వెళ్ళాలి, సినిమాలు ఆర్ట్స్ వైపా లేకపోతే మెడిసిన్ కార్డియాలజీ వైపా అంటే అఫ్ కోర్స్ మై పేరెంట్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఐ మీన్ ఆ కాన్ఫ్లిక్ట్స్ చిన్నప్పటి నుంచి like they were always there, especially during my teenage years and you know, young years. So first cinema ki rondo cinema ki they were definitely not happy at all that I kept going back to India. elanti fights ayyevi enduku neeku avasarama ani anevalla? Yeah, definitely. Picture is avasram kaadu, picture ani. I think my mom probably consulted some spiritual guide also. So yeah, no, they definitely thought, they still think I'm crazy. So బట్ ఈ సినిమా వరకు వచ్చేదానికి ఐ హ్యావ్ టు సే వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ వాజ్ నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు. ఓ వావ్. సో సపోర్ట్ చేయని పేరెంట్స్ ఇప్పుడు దగ్గరుండి సపోర్ట్ చేసేదాకా జరిగిందన్నమాట. ఆ విషయంలో మీ పట్ల చాలా హ్యాపీ ఉన్నాను. బట్ మీ పేరెంట్స్ రెసిస్ట్ చేసేటప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేసుకునే వాళ్ళు, ఎలా డిఫెండ్ చేసుకునే వాళ్ళు మీ ఆర్గ్యుమెంట్స్ని? నేను ఐ డోంట్ ఆర్గ్యూ. I mean, parents ka valka hakku undi kada. I mean, and I know now definitely they're only coming from with my best interest at heart. I know like chala families lo parents antaru nu okasari you know peddainaka nik telustudi mem em antunnamo, and that's true. Like a full circle naku ee cinema tho tappakunda vachindi. So I appreciate everything they said. ఆ చిన్నప్పుడు లైక్ అమెరికాలో లైక్ విజయవాడలో ఉన్న అమ్మాయి యూనో లాగా పెంచారు. అక్కడ డెఫినెట్లీ ఆ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. బయటకు వెళ్తామన్నా, ఫ్రెండ్స్తో తిరుగుతామన్నా, షార్ట్స్ వేసుకుంటామన్నా, దేర్ ఐ ట్రై టు పుష్ బ్యాక్.
బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ స్టిల్ రెస్పెక్టెడ్ దెమ్. అండ్ ఒక టైం పీరియడ్లో ఇక నాలాగా నా అభిప్రాయంతో నేను జీవించాలంటే ఇట్స్ నాట్ ఫేర్ టు ఆస్క్ దెమ్ టు సపోర్ట్ మీ ఫైనాన్షియలీ అని నేను అనుకున్నాను. సో అట్ సమ్ టైమ్ when I was finally able to start supporting myself, like I was a little bit more comfortable with making my own choices. And but as long as సో మీరు మీ సొంతంగా మీరు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసే వరకు వాళ్ళు చెప్పినట్లు విన్నారు అండ్ చదువుకున్నారు కూడా. మీరు ఎప్పుడైతే కొంచెం కొంచెం దాచడం స్టార్ట్ చేశారో దెన్ మీ ఇంట్రెస్ట్ని యాక్చువల్గా పిక్చర్లోకి తీసుకురావడం స్టార్ట్ చేశారు. as much as I can, and తర్వాత డెఫినెట్లీ వాళ్ళ డబ్బుతో సినిమా తీస్తామంటే ఐ థింక్ దట్స్ రాంగ్. ఎందుకంటే ఎంతైనా సినిమా రంగం ఇస్ అ గ్యాంబుల్, రైట్? సో వాళ్ళ కష్టపడిన డబ్బు, లైక్ నా రిస్క్, నా ఇంట్రెస్ట్ నేను రిస్క్ చేసే ఒక చాయిస్ మీద పెడతాం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, ఎప్పుడు అసలు అనుకోలేదు కూడా. సో నేను ఒక సినిమా తీయాలంటే ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ మై మనీ. అలా అని నేను వేరే వాళ్ళ డబ్బు కూడా ఐ డోంట్ వాంట్ టు రిస్క్ బికాస్ ఇట్స్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ టేకింగ్ దిస్ రిస్క్ మై సెల్ఫ్. వర్కౌట్ అవుతుంది, లూజ్ అయితే ఇట్స్ మై లాస్ అని ప్రిపేర్ అయ్యే ఐ మేడ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో మెడిసిన్ చదివిన తర్వాత కొంచెం సంపాదించిన తర్వాత సినిమా తీశారన్నారు కదా. అవును. ఈ లోపు సినిమాకి సంబంధించి ఎప్పుడన్నా అసలు హోంవర్క్ చేయడం కానీ రీసెర్చ్ చేయడం కానీ, మీకంటూ సినిమా గురించి ఎంతో కొంత తెలియాలి కదా, మీరు సినిమాలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే. సో అది ఎప్పుడు సంపాదించుకున్నారు? ఓ మై గాడ్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నిజంగా చెప్తా, ఇట్స్ ఆనెస్ట్ ట్రూత్, ఊహ తెలిసినప్పటి నుంచి ఎవ్రీ సింగిల్ డే నేను ఏదో ఒకటి సినిమా గురించి ఏదో ఒకటి చేశాను. చదువుతామన్నా, చూస్తామన్నా, నేర్చుకుంటామన్నా, ఐ డిడ్ సంథింగ్. లైక్ ఒక ఫీల్డ్లో ఐ డోంట్ థింక్ యూ కెన్ గో వితౌట్ నాలెడ్జ్. లైక్ సడన్గా ఏదన్నా లాటరీ విన్ అయ్యాను, నేను సడన్గా సినిమాలో పెడతానంటే ఐ థింక్ దట్స్ నాట్ అ గ్రేట్ యాటిట్యూడ్. సో అక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఐ థింక్ దట్ ఇండివిజువల్స్ మిస్టేక్ ఫ్రమ్ ద గెట్ గో. లైక్ ఏదైనా వెంచర్లోకి వెళ్తే నా వరకు ఐ రియలీ నీడ్ టు నో ఇట్ వెల్. సో డైరెక్షన్ కూడా ఇన్ అ వే ప్రొడ్యూసింగ్తో స్టార్ట్ చేసుకున్నాను. లైక్ ఫస్ట్ సినిమాతోనే డైరెక్ట్ చేయలేదు. ఇన్ అ వే ప్రొడ్యూసింగ్ వాజ్ అ వే ఫర్ మీ టు లెర్న్ డైరెక్టింగ్. అండ్ మెల్లిమెల్లిగా ఒక స్టెప్, వన్ అట్ ఎ టైం ఎదుగుతూ నాకు ఇష్టం. ఎందుకంటే అలా ఇన్ అ వే అలా చేస్తేనే, మేబీ ఇది ఓల్డ్ ఫ్యాషన్ థాట్స్ ఏమో, బట్ అలా చేస్తేనే నిలబడుతుంది. ఒక ఫౌండేషన్ బాగుంటేనే ఒక బిల్డింగ్ నిలబడుతుంది అని నా అభిప్రాయం. గేమ్ చేంజర్స్ అనేది మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ పేరు, మన ప్రోగ్రామ్ పేరు ప్రవీణ గారు. సో మీ లైఫ్ లో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏది? సో చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, ఇది ఏదో ఒకటి ట్రై చేశాను. అలా అని కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను సైమల్టేనియస్లీ అకాడమిక్స్ చేస్తూ కాలేజ్ కోర్సెస్ అటెండ్ అవుతూ, బికాజ్ ఐ వాజ్ లక్కీ టు బీ ఇన్ న్యూయార్క్, నేను ఫిల్మ్ కోర్స్ కూడా చేశాను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో. అక్కడ ఫైనల్ థీసిస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి. అండ్ అట్ దట్ టైమ్ అనుకోకుండా నా ఫుటేజ్ లైక్ బ్లాక్అవుట్ అయిపోయింది. సో ఐ వాజ్ స్ట్రగ్లింగ్, ఎలా ఈ సినిమాని కంప్లీట్ చేయాలి, రేపు నెక్స్ట్ డే ప్రొఫెసర్స్ అందరికీ చూపించాలి. అనుకోకుండా ఒక ఏంజల్ లాగా నాకు స్కూల్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అనసి ఆయన పేరు కూడా నాకు తెలియదు, గుర్తులేదు. ఆ రాత్రంతా నా సినిమాని ఎడిట్ చేశాడు ఆయన. సో అప్పుడు తెలిసింది లైక్ ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఒక సినిమా అనేది ఎడిట్ రూమ్లో ఇట్ కుడ్ బి మేడ్ ఆర్ బ్రోకెన్. అండ్ ఫైనలీ ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మా సినిమాటోగ్రఫీ ప్రొఫెసర్ చాలా మెచ్చుకుని హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు గో టు హాలీవుడ్. అండ్ అక్కడ ఆయన డిపార్ట్మెంట్లో ఒక లైట్ మెన్ లాగా పనిచేశాను. And honestly, that moment was very